హాయ్ అండి, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం ఉల్లికోళ్ళు ఎగ్తో ఇలా అయితే స్నాక్స్ అయితే తయారు చేసుకుందాం. చాలా టేస్టీ. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. చాలా రుచికరమైన స్నాక్స్ ఇలా అయితే తయారు చేసుకోండి. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌలు ఉల్లికోళ్ళు తీసుకోండి. హాఫ్ బౌల్ ఉల్లి సీర్కులు, రెడ్ చిల్లీ, పచ్చి చిల్లీ ఇలా అయితే 2 కాయలు కట్ చేసుకోండి. కరివేపాకు హాఫ్ బౌల్ తీసుకోండి. ఆనపకాయ గుజ్జు 2 స్పూన్లు, కొత్తిమీర తగినంత, 3 స్పూన్లు శనగపిండి, తగినంత సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి పొడి 1 స్పూన్, ఒక ఎగ్, ఒక్క చుక్క వాటర్ పోయకుండా మొత్తం మిక్స్ చేసుకోండి. చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి గట్టిగా. ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేయండి. మనం తయారు చేసుకున్న పిండి అంతా కూడా ఇలా తీసుకోండి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా అయితే ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా మొత్తం తయారు చేసుకోండి. ఇలా ఆయిల్ అయితే పెట్టుకోండి. హీట్ అయింది లేనిది చూసుకోండి. ఇలా అయితే మొత్తం వేయించుకోండి. మొత్తం అయితే వేగిపోయి తీసేసుకుందాం ప్లేట్లోకి. ఒక్కొక్కటిగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు తయారు చేసి ఇలా అయితే పెట్టండి. చాలా టేస్టీ. ఎగ్ ఉల్లికోళ్ళు వేసాం కదా, వెరైటీగా స్నాక్స్ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.